రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కంచర్ల రవి గౌడ్ పాల్గొన్నారు. 4600 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకుండా చేస్తుందని, కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులను హక్కున చేర్చుకోవాల్సింది పోయి వారి ఉన్నత విద్యకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇప్పటికీ 14 నెలలుగా గడుస్తున్న ఇదివరకు దాని మీద ఊసెత్తకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు అవుతుంది. అలాగే యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ కాలేజీ కావచ్చు, పీజీ కాలేజీ కావచ్చు, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే లెక్క లేదా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. విద్యార్థులు ఎన్నో ఆందోళన చేసినా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అన్ని హామీలు తుంగలో తొక్కడం జరిగింది. విద్యార్థులను మోసం చేయడం జరిగింది. దాదాపు బకాయిలే 400 కోట్ల బకాయిలున్న ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం చాలా దురదృష్టకరం, సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే ఒక లెక్క లేదు. విద్యార్థులను చదువులు దూరం చేసే ఆలోచన ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వెంటనే పెండింగ్లో ఉన్న 450 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము భారత రాష్ట్రం నుంచి ప్రభుత్వంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ కట్టిన తర్వాతనే ఇస్తామంటారు. ఆనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పేద విద్యార్థులను బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఖచ్చితంగా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులకు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా అండగా ఉంటుంది. వాళ్లకు ఫీజు రింబర్స్మెంట్ విడుదలయ్యే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థులను ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఫీజు రింబర్స్మెంట్ మేము అధికారంలో రాగానే ఫీజు రింబర్స్మెంట్ ఒకటే తాపలో మేము రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ 14 నెలలు గడిచినా ఇంతవరకు మీరు ఏది రిలీజ్ చేసిండ్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులతో మీరు పెట్టుకోవద్దు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆటలాడద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తా ఏందో విద్యార్థులు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి. ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఉన్న పెండింగ్లు అన్ని విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.